ఎక్కడికి బయలుదేరాలి? ఇంకెక్కడికి? నీ పుట్టింటికి. ఎందుకు వెళ్ళాలి? ఎందుకంటే ఈ ఇంటితో నీకు శాశ్వతంగా సంబంధం తెగిపోయింది కాబట్టి. ఇదేంటో తెలుసా? నాకు నా భర్తకి ముడిపడిన బంధం. నాకు నా భర్తకి మధ్య ఉన్న అనుబంధానికి చిహ్నం. తారక్ సార్ నా మెళ్ళో కట్టిన ఈ తాళి ఉన్నంతకాలం ఈ ఇంటితో నాకున్న సంబంధం తెగిపోదు. బాధగా కమ్ముకున్న మేఘం కన్నీటి వర్షం కురిసేసి వెళ్ళిపోతుందేమో అనుకున్నాను. గట్టిగానే ఉరుముతుంది. ఆ దుర్మినంత మాత్రాన మనం ఊరుకుంటామా? ఊరుకోక ఏం చేస్తారు? నన్ను ఒక్క అడుగు కూడా ఇక్కడి నుంచి కదపలేరు. అసలు నీకేం హక్కుందని ఇక్కడుంటున్నావే? మీకేం హక్కుందని ఇక్కడున్నారు? అత్తగారింటికి వెళ్ళిపోకుండా అమ్మగారింట్లో ఎందుకు పడి తింటున్నారు? అమ్మో అమ్మో, ఇది ఎన్ని మాటలంటుందో చూసావా అమ్మా? చూస్తున్నానే, అన్నీ చూస్తున్నాను. ఇన్ని రోజులు ఈ ఇంటి మెతుకులు తింది కదా, అందుకే కాస్త బలిసి బరి తెగించి మాట్లాడుతుంది. చూడండి, నా భర్త ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. నా భర్తతోనే సుఖం దుఃఖం అన్నీ అని అనుకుంటాను. మీరు పొమ్మంటే పోవడానికి, ఎగతాళిగా నవ్వితే ఏడుస్తూ కూర్చోడానికి నేను సిద్ధంగా లేను. మర్యాదగా నన్ను లోపలికి రానిస్తారా లేదా? ఈ నీలవేణ అవతారం మారిపోయింది. నీలాంబర అవతారం ఎత్తేసింది. ఈ సమయంలో ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. అది వీళ్ళకి అర్థం కావట్లేదు. మీరు పొమ్మనగానే నేను పోతానని అనుకుంటున్నారేమో. లేదు, ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. ఏయ్, అత్తయ్య గారు, కాంచన, మీతో కొంచెం మాట్లాడాలి. నాతో రండి.
రండి. నీకెందుకే ఫోను? Tinta na 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 tinta na 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 tinta